సో మెట్టు సాయి గారు నమస్తేనా. నమస్తే అన్న. ఎట్లా చూస్తారు మొత్తానికి ఢిల్లీ వేదికగా తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి మధ్య కొంత విభేదాలు బయటకు వచ్చాయి. దాంట్లో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సో మీరు ఏదైతే లక్ష్యంతో అనుకున్నారో నామినేటెడ్ పోస్టుల భర్తీ కావచ్చు, క్యాబినెట్ సీట్ల భర్తీ కావచ్చు, సో అది ఏది కావట్లేదు. ఈ ఇద్దరి మధ్య ఉన్న సయోధ్య కుదిరిన తర్వాతనే ఆలోచన చేయాలని మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జికి ఆ బాధ్యత అప్పచెప్పారని చెప్పి జరుగుతున్న ప్రచారం కావచ్చు. ఓవరాల్గా మరి 2034 వరకు నేనే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పడం కావచ్చు. సో ఇదే అంశంలో మరి నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది, నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ చెప్పడం కావచ్చు. ఢిల్లీ వేదికగా మరి రామచంద్రరావు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అధికారమే మా లక్ష్యం, ఖచ్చితంగా తెలంగాణలో మేము డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని చెప్పడం కావచ్చు. ఏం చెప్తారు? నా అందరికీ నమస్కారం. ప్యానెల్ అందరికీ. గతంలో వైఎస్ఆర్ డిఎస్ గారి యొక్క ఏ విధంగా జోడి ఉందో గెలుపు గుర్రంలో, అదే విధంగా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీ కానీ నాయకత్వ లోపం ఉంది. ఆ నాయకత్వ లోపం స్పష్టంగా కనపడుతుంది. హరీష్ రావు కోసం కేటీఆర్ కొట్టడానికి హరీష్ రావు, కేసీఆర్ని కొట్టడానికి హరీష్ రావు, ఇట్లా ఈ విధంగా ఉంది. ఇక బీజేపీ అని చెప్పొద్దు, అటు రామచంద్రరావు అంటారు, ఇటు కిషన్ రెడ్డి అంటారు, అటు చెప్తే ఈటెల రాజేందర్ అంటారు, మళ్ళీ అక్కడ మాట్లాడితే బండి సంజయ్ అంటారు, ఇక్కడ డీకేఆర్ అంటారు. ఉన్నదే 8 మంది గ్రూపులు. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి నాయకత్వ లోపం స్పష్టంగా కనపడతా ఉంది. ముఖ్యంగా చెప్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన మెజారిటీతో ఉంటారు. ఎవరిని మాట్లాడినా న్యూస్ కోసమే మాట్లాడుతున్న వారికి అని చెప్తున్నాను. ప్రజల్లో దేశవ్యాప్తంగా తెలంగాణలో సంక్షేమ పథకాల సునామీ ఉంది. ఆ సునామీ ప్రతి ఇంటికి ప్రతి సంక్షేమ పథకంగా మేము ముందుకెళ్తా ఉన్నాము. మీడియా వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, మీకు న్యూస్ కోసం మాట్లాడే విషయం ఉంటే రాసుకోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఒక అన్నదమ్ముల అనుబంధం చాలా స్పష్టంగా ఉంది. ఎవరో మాట్లాడి చెప్పేసి ఏదో పేపర్లు రాసేసి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అనేది కామనే, కానీ రాజకీయం అంటే గ్రూపులు ఉండవు. సంక్షేమ పథకాల గ్రూపులు ఉంటాయి. ఏ విధంగా ముందుకెళ్ళాలి, సంక్షేమ పథకాలు తీసుకెళ్ళాలని గ్రూపులు ఉంటాయి తప్ప కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి గ్రూపులు ఉండవు. సీనన్న, మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ గురించి ఏ విధంగా ముందుకెళ్తుందో. రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాధ్యంలో ప్రభుత్వంలో పార్టీలో సమకాలీన నాయకత్వంలో జోడెద్దుల్లాగా గెలుపు గుర్రాల్లాగా ముందుకెళ్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి కళ్ళలో కొలుకు లేదు. ఏం చేసి బద్నాం చేయాలి, ఎట్లా బద్నాం చేయాలని చెప్పి ఏదో ఒక న్యూస్లలో ఏదో ఒక ఆన్లైన్ పేపర్ పట్టుకొని ఇది మాట్లాడుతున్నారు. మీకు తెలియకపోవచ్చు, స్పష్టంగా దేశ రాజకీయాల్లో తెలంగాణకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ విషయాన్ని మీకు కనబడతా ఉంది. సంక్షేమ పథకాలు కానివచ్చు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వ పటిమ కావచ్చు, ఆయన యొక్క నాయకత్వ ధోరణి కావచ్చు, ఆయన ముందుకెళ్ళి నిర్ణయాలు తీసుకునే విధం కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ యొక్క సీనియర్ నాయకత్వం కావచ్చు, పార్టీ ప్రభుత్వం రెండు ముందుకు వెళ్తా ఉంటే వీళ్ళ నాయకత్వాల కోసము బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఒకటై బురద జల్లనికే బట్ట కాల్చి మీడియానికే ఎన్నో ప్రయత్నాలు, పలికిమాల పనిలేని పనులు మాట్లాడుతున్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఒకటి చెప్తున్నాము, మీరు తల నుంచి తల కింద కాలు పై చేసినా కూడా మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాలేరు. ఎందుకు ఏమిటంటే తెలంగాణ 4 కోట్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని పరిపూర్ణమైనటువంటి ఆశ్రయం ఇచ్చింది. కాబట్టి కొంతమంది దుర్మార్గులు రాజకీయ వ్యభిచారం చేసినటువంటి బీఆర్ఎస్ బీజేపీ కానీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, మహేష్ కుమార్ గారి సారథ్యంలో 2029 ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ చెప్పారు కదా, 117 సీట్లతో గెలిచి పరిపూర్ణ మెజారిటీతో మళ్ళీ సంక్షేమాన్ని ముందు తీసుకెళ్లి ఒక 10 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముందు తీసుకెళ్లే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. వారికి సంపూర్ణ మద్దతు తెలంగాణ యువత నుంచి ఉంది, తెలంగాణ నిరుద్యోగ కుటుంబాల నుంచి ఉంది, తెలంగాణ అమలు కుటుంబాల నుంచి ఉంది, అదేవిధంగా తెలంగాణ ప్రజానికం నుంచి ఉంది. కాబట్టి మీరు పేపర్ల కోసం, న్యూస్ల కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు పడుతున్న తపన చూస్తా ఉంటే నవ్వొస్తా ఉంది. వాళ్ళు ఆన్లైన్ లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం ఆన్లైన్ లో ఉంది, బీజేపీ పార్టీ ఆఫ్లైన్ లో ఉంది.
ఉమ్. మీరు కింద పడ్డా మీద పడ్డా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. సాయి గారు, తెలంగాణ రాష్ట్ర పుట్టుక అన్న సాయి గారు, సీనన్న, ఇప్పుడు యాక్చువల్గా మీకు ప్రధాన పోటీదారు ఎవరు అనుకుంటున్నారు? మాకు తెలంగాణ పోటీ లేదన్నా. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి వచ్చినా కలవకుండా వచ్చినా వాళ్ళు 2వ స్థానానికి 3వ స్థానానికి కొట్టాల్సిందే. స్పష్టమైన మెజార్టీతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2029 ఎన్నికల్లో దాదాపుగా 117 సీట్లు గెలిచి వచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఎందుకు ఏమిటి అనేది మా సంక్షేమ పథకాలే మా విజయానికి నాంది. మా యొక్క ముఖ్యమంత్రి గారి, మా యొక్క పిసి అధ్యక్షుడు గారి యొక్క గెలుపు కోసం పనిచేసే గుర్రాలే మా యొక్క విజయానికి నాంది. మీరే మాట్లాడుతున్నారు కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు. మీరు బీజేపీ పార్టీ కానీ తెలంగాణ పుట్టుక అవమానం పరిచింది. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయినప్పుడు తెలంగాణ వాదాన్ని అవమానపరిచింది. కాబట్టి వీరికి తెలంగాణ సంబంధమే లేదు, బీజేపీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ, బంగారు తెలంగాణ చేసింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు సామాజిక తెలంగాణ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు తెలంగాణ 4 కోట్ల ప్రజలు. ఎందుకు ఏమిటి అనే విషయాన్ని మీకు స్పష్టంగా కనబడతా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, స్పష్టమైనటువంటి 90% పైగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకెళ్తా ఉన్నాం. మీ ముందు కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అందుకని మున్సిపల్ ఎన్నికల్లో నీచమైన రాజకీయాలు. మీరు ఖానాపూర్ సంబంధించిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ వచ్చేసి బీజేపీ పార్టీ. ఇది రాజకీయ విభజన కాదా? ఇంత రాజకీయ విభజన చేసిన వీళ్ళు ఇప్పుడు నీతులు మాట్లాడతారు. రాజకీయానికి సాయి గారు, ఇప్పుడు వాస్తవానికి 117 అన్నారు, అవుట్ ఆఫ్ 190నా? ఎట్లా 182 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షంలో ఉన్నటువంటి మీటింగ్ లో, ప్రజా వేదికలో, బహిరంగ సభ జరిగింది. ఎప్పుడైతే 2029 ఎన్నికల్లో 182 స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో నూతన శాసనసభ స్థానాలు ఏర్పడతాయో అప్పుడు 117 అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా 117 మందిని గెలిపించి తీరుతాము, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, సంక్షేమ పథకాలు ప్రతికి ఇస్తాము, తెలంగాణని ప్రపంచ వ్యాప్తంగా ముందు తీసుకెళ్తామని చెప్పి స్పష్టంగా ప్రజల పక్షంలో, ప్రజల సమక్షంలో చెప్పిన మాట. అది మీడియా పరంగా మీకు తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఓకే సాయి గారు, అంటే 117 అంటే రేవంత్ రెడ్డి గారి లక్కీ నెంబర్ 9, అది కలిసేటట్టు చెప్తున్నారా మీరు? సార్ అంటే ఇప్పుడు మేము సర్వే ఉంటుందండి. సర్వే ప్రకారంగా ఇప్పుడు ఏ ఎన్నికల్లో ఇప్పుడు జిల్లాలు ఏర్పడినాయి, అదే విధంగా కొత్త శాసనం ఏర్పడినాయి. ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యూన్స్ లో కాంగ్రెస్ పార్టీకి 60,070 మెజార్టీ వచ్చింది. ఇక్కడ మన భువనగిరిలో కానివ్వండి, అదే విధంగా ఆలేరులో కానివ్వండి. రేపు రెండు కలిసి 3 అయితే మళ్ళీ 3 మేమే గెలుస్తాం కదా. అట్లా ఇప్పుడు గవర్నమెంట్ పక్షంలో, ప్రభుత్వ పక్షంలో సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి ఏ నియోజకవర్గంలో అదేవిధంగా పెన్షన్లు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, ఫ్రీ కరెంటు కానివ్వండి, 500 రూపాయల సిలిండర్ కానివ్వండి, అదేవిధంగా చేసే ప్రతి పనికి స్పష్టమైనటువంటి ప్రజా ఆదరణ, ప్రజలకు ఆశయం కోసము రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి స్పష్టంగా రేపు